నమస్తే భరత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఈ యొక్క సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? సార్, ఇది మా ఫాదర్ మరిపాటి నాగరాజు గారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బద్వేల్ డివిజన్లో కడప జిల్లాలో వర్క్ చేస్తున్నారు సార్. ఆయన చిన్నప్పటి నుంచి మాకు కలెక్టర్ గారితో ఆయన ఎప్పుడైతే మీట్ అవుతారో వాళ్ళతో జరిగే డిస్కషన్స్ అన్నింటి గురించి మాకు చెప్పేవారు. చెప్పినప్పుడు నాకు అవి చాలా స్ఫూర్తిగా ఉండేవి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన తన వృత్తిరీత్యా ఆయన చాలా వరకు పేద రైతులకి వీళ్ళకి అతని ఆఫీస్ టైమ్స్ మించి కూడా ఆయన హెల్ప్ చేసేవారు అనమాట. అవన్నీ చూస్తూ ఒక కలెక్టర్ అయితే మనము ఆ హోదాలో ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఒక స్ఫూర్తి నాకు ఎప్పుడు కలిగేదనమాట. అట్ ద సేమ్ టైం మా మదర్ గారి కోరిక కూడా నాకు ఒక సివిల్ సర్వెంట్గా చూడాలని, ఎస్పెషల్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ హోదాలో ఆవిడ చూడాలని కోరుకున్నారనమాట. సో వీటి వల్ల నాకు ఈ ఐడియా అనేది పుట్టింది సార్. కాకపోతే వన్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాంటి జాబ్స్ వచ్చాయి. వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది చైతన్య ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ సిలబస్ నీకు నచ్చచ్చు, ఈ ఎగ్జామ్ అనేది నీకు కొంచెం దగ్గరగా అనిపిస్తుంది అని వాళ్ళ కోణంలో ఆలోచించి నాకు చెప్పారనమాట. చెప్పినప్పుడు నాకు ఓకే, మా ఫాదర్ వీళ్ళు చెప్పారు, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైము ఈ సిలబస్ ఇది నాకు కొంత ఫేవరబుల్గా ఉందని అనిపించి నేను ఈ స్ట్రీమ్లోకి వచ్చాను సార్. సో వీళ్ళు నా కళకి కారణం అనమాట. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నేను ఐటీ ఖరగ్పూర్లో డ్యూయల్ డిగ్రీ అంటే బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ 5 years. సో అది నేను కంప్లీట్ చేశాను. సో ఆర్ఎఫ్ అండ్ మైక్రో ఇంజనీరింగ్ నా స్పెషలైజేషన్ అనమాట. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే మా ఫాదరు మరిపాటి నాగరాజు గారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్. మా మదరు నేను అరౌండ్ 20 years ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు. తర్వాత మా పెనుతల్లి గారు, ఆవిడ తల్లిలో లోట్లు లేకుండా నన్ను చూసుకున్నారన్నమాట. నాకు 2 చెల్లెళ్ళు. మా అమ్మగారి పేరు సునంద, మా పెద్దతల్లి గారి పేరు మహాలక్ష్మి. మా సిస్టర్స్ ఇద్దరు, ఒకరు మ్యారీడ్, ఇంకొకరు చదువుకుంటున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు నిజంగా ఒక మదరు ఇలా ఇది అయిపోయిన బాధలో ఉండి కూడా మీరు పట్టుదలతోటి అమ్మ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీకు ఒక ఇది సాధించడం అనేది చాలా గ్రేట్. అభినందిస్తాను సార్. తర్వాత ఇంకోటి, మీకు ఈ సివిల్స్ ఇప్పటివరకు ఎన్ని అటెంప్ట్స్ రాశారు, ఏ దశలో ఎట్లా మీరు ముందుకు వెళ్ళారు? నేను మొత్తంగా ఇది నా 7వ అటెంప్ట్ సార్, నాకు ర్యాంక్ వచ్చిన అటెంప్ట్. నేను ఈ ప్రాసెస్లో 4 సార్లు మెయిన్స్ రాశాను, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను. 2022 సంవత్సరం నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంత తక్కువ మార్కులతో నేను ర్యాంక్ సాధించలేకపోయా. సో వెంటనే ఇంటర్వ్యూ టైంలో దొరికిన వ్యక్తులు, వాళ్ళు ర్యాంకర్స్, సో వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడడం వల్ల నాకు ఈ ఇయర్ చాలా హెల్ప్ అయిందనమాట. సో నాకు ఈ ర్యాంక్ రావడానికి నా ఇంటర్వ్యూ అనేది, లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ అనేది చాలా హెల్ప్ చేసింది. ఇంకొకటి ఏంటంటే సార్, నా మొత్తం ఈ ప్రిపరేషన్ జర్నీ తీసుకుంటే ఒక 2 భాగాలుగా అనుకోవచ్చు. 2021 వరకు ఒకటి, 21 తర్వాత ఒకటి. 21 వరకు నేను కొంచెం ప్రిలిమ్స్ నాకు అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. సో ఫస్ట్ 4 అటెంప్ట్స్లో నేను ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను. ఎందుకంటే నాకు ప్రిలిమ్స్ అనే దాంట్లో ఫస్ట్లోనే కొంత సైకలాజికల్గా కొంచెం ప్రెషర్ హ్యాండిల్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించేది. స్లోగా నేను ఎప్పుడైతే అది ఓవర్కమ్ అయ్యానో 21, 22, 23 మెయిన్స్ రాశాను. ప్రతి ఇయర్ 50 మార్క్స్ పెంచుకుంటూ వచ్చాను సార్ మెయిన్స్లో. సో ఈ ఇయర్ నాకు డెఫినెట్గా ఒక 60 మార్క్స్ పెరిగాయి లాస్ట్ ఇయర్ మీద. సో అదే నా విజయానికి కారణం సార్. అయితే మీకు మొదటిసారిగా ప్రిలిమ్స్ రాసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు సాధించినాక ఏ విధంగా అనిపించింది? సార్, మొదటిసారి ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను అసలు నాకు అప్పుడు ఒక 90 మార్కుల దగ్గర, దాదాపు 90 మార్కులు నాకు వచ్చాయి సార్. అవి వచ్చినప్పుడు నాకు అన్న వస్తాయని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు టెస్టులు పెట్టిన ఫస్ట్ ఇయర్లో, నేను ఢిల్లీలో చదువుకున్నాను ఫస్ట్ ఇయర్లో. అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెట్టే వాటిలో నాకు కనీసం ఒక 40 మార్క్స్ 50 మార్క్స్ అలా వచ్చేవన్నమాట. సో ఎప్పుడు నాకు ఒక 90 మార్క్స్ వస్తాయని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎక్కువగా మనకి కోచింగ్లో అనేది చాలా టైము అక్కడ వెళ్ళిపోతుంది. సో మనం సెల్ఫ్ స్టడీకి అసలు టైం ఉండదు. సో అప్పుడు నాకు చాలా, అంటే అసలు ఈ ఎగ్జామ్ మీద అవగాహన కానీ, తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి అనేంత అవగాహన లేకుండే అనమాట.
సో అప్పుడు ఆ దశ నుంచి లాస్ట్ ఇయర్ మాకు ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది ప్రిలిమ్స్కి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా తక్కువ టైం ఉంటుంది. మాకు రిజల్ట్స్ వచ్చిన 5 డేస్కి మళ్ళీ కొత్త ప్రిలిమ్స్ అనమాట. ఈ 2023 ప్రిలిమ్స్ అయింది. సో ఆ 5 రోజుల్లో నేను అంటే డిసప్పాయింట్ అయ్యి బట్ మళ్ళీ కొంచెం కంబ్యాక్ అయ్యాను అనమాట. సో ప్రిలిమ్స్ అనేది చాలా వరకు ఇట్స్ అ మైండ్ గేమ్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనము ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం మనకున్న బేసిక్ నాలెడ్జ్ ఫండమెంటల్స్ మీద గ్రిప్ ఉంటుందో ప్రిలిమ్స్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ప్రిపరేషన్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే మన ఆన్సర్ గ్రాస్పింగ్ స్కిల్స్, తర్వాత మనం అప్లికేషన్ స్కిల్స్, ఇలాంటి థింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ప్రిలిమ్స్ అనేది ఒక మాన్స్టర్ లాగా చూడకండి. ప్రిలిమ్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ గేమ్. కాకపోతే ఆ గేమ్స్ రూల్స్, ఆ గేమ్లో ఉండే టెక్నిక్స్ మీకు తెలియాలన్నమాట. తెలిస్తే యూ కెన్ టేమ్ ద డ్రాగన్ అన్నట్టుగా. అది ఎంత పెద్ద డ్రాగన్లా కనిపించినా యూ కెన్ టేమ్ ఇట్. మీరు కోచింగ్ కానీ ఏమైనా తీసుకున్నారా? ఓన్లీ ఇండివిజువల్గా ఇంటి దగ్గర చదువుకున్నారా? సార్ కోచింగ్ నేను ఫస్ట్ ఇయర్ నేను కోచింగ్ తీసుకున్నాను. ఢిల్లీకి వెళ్ళేసి వాజీరామ్ అండ్ రవి అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ జిఎస్ అండ్ ఆప్షనల్ కోచింగ్ తీసుకున్నాను అనమాట. కాకపోతే తర్వాత నుంచి నేను ఇంకా సెల్ఫ్ స్టడీలోనే ఉన్నాను సార్. లాస్ట్ ఇయర్ వరకు నేను టెస్ట్ సిరీస్ తీసుకొని అవి రాయడం తప్ప కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో పెద్దగా నేను మింగిల్ అయింది లేదు. బట్ ఇంటర్వ్యూ 2022 ఇంటర్వ్యూ టైంలో నేను బాలలత మేడం గారి దగ్గర, తర్వాత లా ఎక్సలెన్స్ అని ఇక్కడ రాంబాబు సార్ వాళ్ళతో అసోసియేట్ అయ్యాను అనమాట. అయిన తర్వాత 2023లో టెస్ట్ సిరీస్ నేను ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అని వివేకానంద గారి దగ్గర నేను అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంటివి తీసుకున్నాను. అలాగే నాకు బాలలత మేడం గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇంటర్వ్యూ ప్రాసెస్లో కానీ, తర్వాత ఏదైనా కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్లో కానీ. సో అలాగా నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో ఈ రకమైన అనుబంధం ఉంది. నేనేం చెప్తానంటే స్టూడెంట్స్కి కూడా మీరు కోచింగ్ కొన్నిసార్లు అవాయిడ్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు బేసిక్ బుక్స్ అనేవి బాగా అండర్స్టాండింగ్ అనేది ఉంటే, మీరు ఓన్గా చదువుకోగలుగుతామనే ఒక మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ కోచింగ్. కాకపోతే మెంటర్షిప్ మాత్రం డెఫినెట్లీ యూ టేక్ ఇట్. ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఈ టెస్ట్ సిరీస్కి వీటికి యొక్క మెంటర్షిప్ అయితే డెఫినెట్లీ మీరు తీసుకోండి. సో దట్ మీరు ఎంత ఎవాల్యుయేట్ చేయించుకుంటే మీ ఆన్సర్స్ని ఎక్స్పర్ట్స్తో అంత బాగా మీకు ర్యాంక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటిసారి మనం లాస్ట్ ఇంటర్వ్యూ కోసం అవి మాక్ ఇంటర్వ్యూ లాగా పెడుతున్నారు, అది కూడా పోవడం అవసరమా? డెఫినెట్లీ పర్సనాలిటీ టెస్ట్ అనే దాంట్లో మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే 15 కొంతమంది చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు అనమాట. కొంతమందికి ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్ అవసరం లేదు అనే ఒక ఫీలింగ్లో కూడా ఉంటారు. మీకు ఆప్టిమమ్గా ఎన్ని ఇంటర్వ్యూస్ అవసరమో అన్నే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత దాన్ని ఎక్కువ అనలైజ్ చేసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, కరెంట్ అఫైర్స్ డైలీ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం అలాంటివి చేయండి. సో మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మార్క్స్ కూడా అంతే రకంగా వస్తాయని అనుకోవడానికి లేదు. కాకపోతే కొంత డైవర్స్ ప్యానెల్ ఉండి ఆ యూపీఎస్సీ ప్యానెల్కి కొంత దగ్గరగా ఉన్న ప్యానెల్తో మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు బెటర్గా ఉంటుంది. అందుకనే ఢిల్లీకి వెళ్ళి కూడా డెఫినెట్లీ యూ ప్లాన్ సమ్ అట్లీస్ట్ ఒక 3-4 మాక్ ఇంటర్వ్యూస్ అయినా మీరు కెన్ ప్లాన్ ఇన్ ఢిల్లీ. సో దట్ ద ఫైనల్ ఇంటర్వ్యూ అనేది మీకు చాలా అంటే ఆ ప్రాక్టీస్ ఎఫెక్ట్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మీకున్న అనుభవం దృష్ట్యా ప్రిలిమ్స్ అసలు ఎన్ని పేపర్లు ఉంటాయి, దాన్ని ఎలా ప్రిపేర్ కావాలని ఒకసారి వివరిస్తారు సార్. ప్రిలిమ్స్లో బేసిక్గా రెండు పేపర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏమో జనరల్ స్టడీస్ అంటాము, రెండోదేమో సీసెట్ అంటాము. ఈ జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ మనకి పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీలో మళ్ళీ 3 రకాలు, ఏన్షియంట్, మిడీవల్, తర్వాత మోడర్న్, తర్వాత కల్చర్ అండ్ హెరిటేజు, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ జాగ్రఫీ. సో ఇటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. అసలు ప్రిలిమ్స్కి నిజంగా చెప్పాలంటే యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఒక 4-5 లైన్లు మినహాయిస్తే అక్కడ దాని గురించి ఏ సిలబస్ ఉండదు. నేను అందుకే క్యాండిడేట్స్ చెప్పేది ఏంటంటే మీరు మెయిన్ సిలబస్ కూడా చూడండి. ఆ మెయిన్ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క లైన్లో నుంచి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ అనే దానికి ఒక నిర్దిష్టమైన సిలబస్ అనేది లేదు. మెయిన్ సిలబస్నే మనం ప్రిలిమ్స్ సిలబస్గా కూడా అన్వయించుకుంటే చాలా ఎక్కువ టాపిక్స్ మనం కవర్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం మీరు ప్రిలిమ్స్కి కూడా వ్యాస్ట్ కవరేజ్ చేస్తారన్నమాట.
సో ప్రిలిమ్స్ కోసం చదివే వాళ్ళు కూడా మెయిన్స్ సిలబస్ కూడా చదవండి. ఒక మెయిన్స్ కంప్లీట్ సైకిల్ మీరు చదవగలిగితే, మొత్తం సిలబస్ కవర్ చేసి నోట్స్ పెట్టుకోగలిగితే అది ప్రిలిమ్స్కి కూడా ఎంతో సహకరిస్తుంది అనమాట. సో నేను ఆ రకంగా ఈ మేజర్ సబ్జెక్ట్స్ మీరు చదవాలి. అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్కి సీసాట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సీసాట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాము, అంటే వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొకటి మ్యాథమెటికల్ టైప్ ఆఫ్ అంటే రీజనింగ్ కానీ, తర్వాత యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అందులో కొంత మ్యాథమెటికల్ స్కిల్స్ మనకు అవసరం పడతాయి. ఇక్కడేమో కొంత రీడింగ్ స్కిల్స్, కొంత లాంగ్వేజ్, వొకాబులరీ ఇలాంటివి ఇక్కడ హెల్ప్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇంకొక పేపర్ చెప్పారు కదా, దీంట్లో ఇప్పటివరకు ఒక పేపర్ 1 గురించి చెప్పారు కదా. రెండో పేపరే సీసాట్ సార్. ఆ రెండో పేపర్లోనే మ్యాథమెటిక్స్, తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ పేపర్ మార్క్స్ మాత్రమే మనకి పరిగణిస్తారనమాట. సెకండ్ మార్క్స్ ఏంటంటే సీసాట్లో మనకి ఓన్లీ 33% ఆఫ్ మార్క్స్, అంటే 200కు గాను 66 మార్కులు వస్తే మనకి వీఆర్ సెలెక్టెడ్ ఇన్ దట్ పేపర్. బట్ ఫస్ట్ పేపర్లో క్వాలిఫై అవ్వాలంటే వేరే వాళ్ళలో కూడా మన పొజిషన్ రిలేటివ్గా బెటర్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, ఒక 1:13 రేషియోలో తీసారనుకోండి, ఒక 13,000 మందిని తీస్తారు. సో అందులో ఉండాలంటే మనకు మార్కులు కూడా ఆ రకంగా రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో మీకు 2 పేపర్లు ఉంటాయి కదా, ఈ 2 ఇమీడియట్లీ వెంటనే జరుగుతాయా, ఒకటే పేపర్లో 2 జరుగుతాయి? అంటే సార్ అది మార్నింగ్ సెషన్లో మనకి 9:30 to 11:30 సంథింగ్ అలాంటి ఒక 2 hours సెషన్ జరుగుతుంది సార్. ఇక్కడ మధ్యాహ్నంకి వచ్చేసరికి అక్కడ 2 hours జరుగుతుంది. సో ఆ మధ్యలో బ్రేక్ ఒక 3 hours ఉంటుంది అనమాట. సో ఆ రకంగా మీకు ఒకే రోజు జరుగుతుంది. 2 hours 4 hours టోటల్గా జరుగుతుంది సార్. ఆ మధ్యలో గ్యాప్ 3 hours ఉంటుంది. ఓకే సార్. తర్వాత మనకు ఈ ప్రిలిమ్స్ దశ అయిపోయిన తర్వాత మెయిన్స్ దశ ఉంటుంది కదా. అవును సార్. మెయిన్స్ దశ ఎట్లా ఉంటుంది? మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్? మెయిన్స్లో మొత్తంగా అయితే 9 పేపర్లు ఉంటాయి. అందులో 2 కంపల్సరీ లాంగ్వేజెస్ అంటాము. ఒకటి మన ఏపీ తెలంగాణ వాళ్ళకి తెలుగు ఎక్కువగా పెట్టుకుంటారు, ఇంకొకటి ఇంగ్లీష్ కంపల్సరీ. సో ఇంకా మిగతా 7 పేపర్లో ఫస్ట్ ఎస్సే అంటాము, తర్వాత GS1 అంటే జనరల్ స్టడీస్ 1, అందులో హిస్టరీ, సొసైటీ, తర్వాత జాగ్రఫీ ఇటువంటి అంశాలు ఉంటాయి. పేపర్ 2 అందులో ఏమో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. GS3 అప్పుడు ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, సెక్యూరిటీ ఇటువంటి అంశాలు ఉంటాయి. GS4 అంటే ఎథిక్స్ అనమాట. సో ఎథిక్స్కి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి అందులో. ఇంటెగ్రిటీ, ప్రోబిటీ, ఆనెస్టీ ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. తర్వాత ఆప్షనల్ పేపర్స్ మాత్రం 2 ఉంటాయి సార్. ఆప్షనల్ పేపర్స్ ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక 20+ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆప్షనల్స్లో. అది మీకు కావాల్సిన ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. అందులో 2 పేపర్స్ ఉంటాయి. సో ఇవి ఎగ్జామ్స్ 5 రోజులు జరుగుతాయి సార్ కంప్లీట్గా. సో ఫస్ట్ రోజు ఒకే రోజు ఎస్సే ఒకటి జరుగుతుంది, తర్వాత GS1, GS2 జరుగుతుంది, GS3, GS4 జరుగుతుంది, తర్వాత లాంగ్వేజ్ పేపర్స్ జరుగుతాయి, తర్వాత ఆప్షనల్ 2 కలిపి ఒక రోజు జరుగుతుంది సార్. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 3 hours ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇందులో ఆప్షన్స్ ఏం పెట్టుకున్నారు ఈ మెయిన్స్లో? సార్ నా ఆప్షనల్ సబ్జెక్టు ఫ్రమ్ ది స్టార్ట్ నాది సైకాలజీ ఆప్షనలే. సో సైకాలజీ ఆప్షనల్లో కూడా పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఏమో కంప్లీట్గా థియరిటికల్గా ఉంటుంది, పేపర్ 2 ఏమో అప్లికేషన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఈ 2 పేపర్స్ ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది సార్? ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది సార్. సో ఆ 250 మార్క్స్లో మనకి జనరల్గా 1/2 మార్క్ వచ్చిందంటే చాలా అద్భుతమైన మార్కులు అన్నట్టుగా, కాకపోతే ఆప్షన్లో కొంత ఎక్కువ మార్కులు వస్తుంటాయి. సో ఆ రకంగా ఉంటుంది. ఓకే. తర్వాత మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయినాయి, ఇకపోతే ఫైనల్గా ఇంటర్వ్యూ దశనే కదా ఉండేది. ఆ ఇంటర్వ్యూ దశలో ఏం అడుగుతారు? ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ అనమాట. జనరల్గా బయట అది చలామణి అవుతున్న పేరు ఇంటర్వ్యూ, కాకపోతే అది రియల్గా దాని పేరు పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ అనగానే మనకు గుర్తొచ్చేదంటే వ్యక్తిత్వం. సో వ్యక్తిత్వం అనేది డెఫినెట్లీ ఒక పర్సన్స్ యొక్క కాన్స్టెంట్గా మీరు ఎంత అతన్ని ప్రేరేపించినా తను ఒకటే మైండ్ సెట్తో ఉండాలన్నమాట. సో ఆ రకంగా ఆ పర్సనాలిటీని మనము అక్కడ వ్యక్తపరచాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే, ఫర్ సపోజ్ నాకు ఈ ఇయర్ అడిగిన క్వశ్చన్, మిలిటరీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అందరి యూత్కి మనము ఇవ్వాలా, ఇస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. అక్కడ ఉన్న ఎవరైతే అడిగిన సార్ ఏంటంటే చేద్దాము, దానివల్ల తప్పే ఉంది అని. కాకపోతే నేనేంటంటే సార్ దాన్ని అలాగంటే ఒక వాలంటరీగా పెడితే
ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని తీసుకుంటారు, లేదంటే కాకపోతే అక్కడ మాకు పరస్పరంగా చాలాసార్లు ఆ క్వశ్చన్ క్రాస్ క్వశ్చనింగ్ అయింది. కాకపోతే నేను ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ఇప్పుడు ఏదైతే విధానం ఉందో ఏదైనా ఇంపోజ్ చేయకూడదు, ఏదైనా జనాలు యాక్చువల్గా వాళ్ళే వాలంటరీగా తీసుకోవడం అనేది చాలా బెటర్. ఎమర్జెన్సీ కేసెస్లో ఓకే, కానీ నార్మల్ టైమ్స్లో చేయకూడదు. సో ఆ రకంగా మన పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనకు ఒక ఒపీనియన్ ఉండాలి. ఆ ఒపీనియన్ అనేది ఒక బేసిస్ మీద, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ మీద, ఒక లీగల్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం కొంత నాలెడ్జ్ ఉండాలి. మన పర్సనాలిటీ అనే దాంట్లో డిఫరెంట్ హాబీస్ ఉండాలి. సో ఈ థింగ్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు పర్సనాలిటీని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జనరలీ ఇట్ కాంట్ హ్యాపెన్ ఇన్ ఎ సింగిల్ డే. కాకపోతే మీరు డ్రాఫ్ట్ చేసిన విధానంలో మీకున్న స్ట్రెంగ్స్ని మీరు అది ఎలివేట్ చేసి హైలైట్ చేస్తే ఆటోమేటికలీ వాళ్ళు దాని నుంచి క్వశ్చన్స్ అడిగి మీకు హెల్ప్ అయ్యే దిశగా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఈ ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ దశ చేరుకుని ఇవన్నీ సక్సెస్ అయ్యారు, మీకు ఒక అభినందనలు. అయితే మీరు ఈ ఓవరాల్గా మీరు 7 అటెంప్ట్స్ చేసినారు కదా, ఏదైనా జాబ్ చేసుకుంటూ చేశారా, మామూలుగా డైరెక్ట్గా దీనికి ప్రిపేర్ అయ్యారా? ఇది ఎప్పుడూ ఒక సమస్య సార్. ఎందుకంటే వన్స్ మనం ఈ ప్రిపరేషన్లో మునిగిపోయినప్పుడు జాబ్ చేయాలా, జాబ్ చేయకూడదా, జాబ్ చేస్తే ఏంటంటే మనము కంప్లీట్గా దీనికి టైం ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు ఇది కాంప్రమైజ్ అవుతుందనే ఒక భయం కూడా ఉంటుంది. నేను మా ఫాదర్ని ప్రతిసారి అడిగేవాడిని. ఎప్పుడైనా ఒక 2021 ఆ దశలో అడిగాను ఒకసారి, నేను జాబ్ చేసుకుంటే చదువుదాం అనుకుంటున్నా అంటే, నువ్వు అస్సలు జాబ్ చేయొద్దు, నీకు కావాలంటే నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా డబ్బులు పంపిస్తా, కానీ నువ్వు జాబ్ అయితే చేయొద్దన్నారు. కాకపోతే నాకు ఎప్పుడూ ఒక గిల్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్, నా తోటి వాళ్ళు ఐటీ ఖరగ్పూర్లో నుంచి వెళ్ళి చాలా, అంటే వాళ్ళు సంపాదిస్తున్న విధానం కానీ వాళ్ళు సెటిల్ అయిన విధానం చూస్తుంటే అప్పుడప్పుడు కొంచెం బాధగా ఉండేది. అంటే నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేకపోతున్నాను. ఈవెన్ మా ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలకి ఏదైనా కొనియాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కాకపోతే స్టిల్ నేను ఎందుకైనా మంచిది, నేను ఫస్ట్ ఒక ర్యాంక్ కొట్టేస్తే తర్వాత చూసుకుందామని అనుకున్నాను సార్. ఆ దశలో ఏంటంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత 2022 అయిన తర్వాత నాకు కరెక్షన్ అనేది, ఇప్పుడు ఎవాల్యుయేషన్ అనేది ఒక జాబ్స్ ఉంటాయి కొన్ని, అవి ఓన్లీ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఇస్తుంటారు అనమాట. సో అలాంటి జాబ్ చేశాను సార్. లాస్ట్ 1 year 1.5 yearగా చేశాను. అప్పుడు ఏమవుతుండేదంటే, నేను వాళ్ళ పేపర్స్ కరెక్ట్ చేసినప్పుడే వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకునేవాడిని. అఫ్కోర్స్ నాకున్న ఇన్సైట్స్ వాళ్ళకి నేను ప్రశ్నపత్రం ఆధారంగా నేను వాళ్ళకి ఇచ్చేవాడిని సజెషన్స్. బట్ అది నేను ఒక 2000 నుంచి 2500 క్వశ్చన్స్ లాస్ట్ 1 yearగా నేను ఎవాల్యుయేట్ చేశాను. సో దానివల్ల నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం కొంత పాకెట్ మనీగా కూడా ఉపయోగపడేది. సో ఇది తప్పించి నేను పెద్దగా జాబ్ ఎప్పుడు చేసింది లేదు. సో ఇవి సార్ నా లాస్ట్ టైం కూడా మేము ఒక డోంగ్రీ రేవయ్య అని ఒక అతను ఉండే, అతను షిప్ యార్డ్లో నైట్ షిప్లు చేసుకుంటూ అట్లా 24 hours ఏదో చెప్పేవాడు, అది చేసుకుంటూ అవి చదివేవాడు. అంతా అతను కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అసలు అతను కూడా ఇంకేదో చెప్పాడు, ఒక హాస్టల్లో రావాలంటే సీట్ లేని పరిస్థితులు, ఏదో ఒక కలెక్టర్ హెల్ప్ చేస్తే వచ్చిన. డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారు ఐఏఎస్ గారు అతనికి హెల్ప్ చేశారనేది ఒకసారి నేను కూడా చదివాను. మాకు లాస్ట్ టైం టీ-షర్ట్లో వచ్చినప్పుడు చూసాము. అవును సార్, అవును సార్. ఓకే, ఎనీ హౌ కంగ్రాచులేషన్స్, మీ యొక్క అభినందనలు. ఇంకా మీరు మంచి ఉన్నత స్థితిలో మంచి పోస్ట్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.